యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాని అవలంబించువానికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 6 వచనాలు మూడు వచనాలు మనం ధ్యానించినట్లయితే, మొదటి 3 వచనములు జ్ఞానము సంపాదించుకున్నప్పుడు దానివల్ల ధన్యుడుగా పరిగణించబడతాడని తెలియజేస్తున్నది. రెండవది మేలు కలుగు చేస్తుందని సెలవిస్తున్నది. మూడవది అన్నిటికంటే విలువైనది జ్ఞానం అని తెలియజేస్తున్నది. ఇంత విలువైనటువంటి జ్ఞానము ద్వారా ఏమి ఆశీర్వాదాలు పొందుతామో 2వ భాగంలోని 15, 16, 17, 18 భాగాల్లో దాని కుడి చేతులు దీర్ఘాయు ఉందంట, ధన ఘనతలు ఉన్నాయంట, దాని మార్గములు రమ్య మార్గములంట, అవి క్షేమకరముల అంట, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం అంట. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డం మనం చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ధన సంపాదనలోనే నిత్యము ప్రయాణం చేస్తున్నారు. తన యొక్క సమయమును, బలమును అన్నిటినీ ధనము కొరకే ఉపయోగిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇవన్నీ నీకు కావాలంటే జ్ఞానం కావాలి అని తెలియజేస్తున్నది. ఈ లోకం ఏమంటుందంటే, డబ్బులుంటే జ్ఞానం ఉన్నట్టు, ధనముంటే జ్ఞానం ఉన్నట్టు అని తెలియజేస్తున్నది. ఏది సత్యము అనేది మనం గమనిస్తే, ధనమున్నా, ఆస్తిపాస్తులున్నా, ఏ ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే వాటిని కాపాడుకోవడం అసాధ్యం. అదే ఏమీ లేనటువంటి, చేతిలో ఏమీ లేనటువంటి దీనస్థితిలో యోసేపు ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. యోసేపు దగ్గర ఉన్నది ఒకటి దేవుని యొక్క జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన యోసేపు జీవితం, ధనము, ఘనత యోసేపు పాదముల చెంత నిలబడ్డాయి. అదే ఐగుప్తు దేశములో ప్రధానిగా నిలబడ్డాడు. ఐగుప్తు దేశములో ఉన్న పంటలన్నీ ఆయన పాదముల చెంత చేర్చబడ్డాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కొరకు దేవునిని అడగండి. వివేచన కొరకు ఆశ కలిగి ప్రార్థించండి. మీ జీవితాలను దేవుడు యోసేపుల వలె ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.